వెల్కమ్ టు SGS టైలరింగ్ అండ్ వ్లాగ్స్. ఈ మోడల్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా చూసేద్దాం. ముందుగా లైనింగ్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుని ఎడ్జెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా సేల్తో మార్కింగ్ చేసుకుని ఇలా నీట్గా సమానంగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇది మనం బ్యాక్ ఓపెన్ కాబట్టి కుడుతుంది, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ మన వైపు ఉండే విధంగా ముందు పెట్టుకోవాలి. ఇలా బ్లౌజ్ని నీట్గా పరుచుకుని ఓపెన్ మన వైపు ఉండే విధంగా ఫోల్డింగ్ చేసుకుని మార్కింగ్ గీసుకోవాలి. సేమ్ ఎంతైతే లూజు కట్ట ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకుని ఖర్చు కోసం 1 ఇంచు పెట్టుకుని షోల్డర్ దగ్గర నుంచి ఒక మార్కింగ్, అలాగే సైడ్స్ సంక వరకు ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. నెక్ కూడా ఎంత ఉందో డీప్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా సంక డౌన్ కూడా ఎంత ఉందో మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్స్ అన్నిటినీ స్కేల్తో ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెక్ దగ్గర 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని డీప్ అయితే తీసుకోవాలి. చంక దగ్గర ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి 1 ఇంచ్ దగ్గర. తర్వాత మనం ఏ విధంగా అయితే కట్ చేసామో ఆ విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుని నెక్ కోసం ఇలా 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత బాక్స్ వేసుకున్న విధంగా నెక్ని అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సంక దగ్గర నుంచి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ని ఆ మార్కింగ్కి కలిపేసి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న విధంగా షేప్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇది బెల్ షేప్లా ఉంది. తర్వాత ఇలా క్లోజ్ ఉన్న సైడ్ మన వైపుకి వేసుకుని మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఆ పీస్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకుని చుట్టూ మార్కింగ్ గీసుకోవాలి. చంక దగ్గర అలాగే షోల్డర్ దగ్గర అలాగే కింది వైపు మార్కింగ్ చేసుకుని చంక ఫ్రంట్కి కొంచెం డౌన్ తీసుకోవాలి. అలాగే నెక్ ఎంత ఉందో చూసి మార్కింగ్ వేసుకోవాలి. 5.5 దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. దీనిని కట్ చేయట్లేదు, ఎందుకంటే బ్లౌజ్కి ఎదర వర్క్ వచ్చింది కాబట్టి కట్ చేయలేదు. కుట్టినప్పుడు సెట్ చేద్దాం. అలాగే కింద షేప్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే భుజం నుంచి పెద్ద డాట్ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. అలాగే సైడ్స్ కూడా కొలుచుకుని ఈ 3 మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. అలాగే మిగిలిన క్లాత్లో స్లీవ్స్ కోసం ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకుని స్లీవ్స్ ఎంత ఉన్నాయో ఒకసారి మార్కింగ్ వేసుకోవాలి. అలాగే లూజు హైట్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకుని మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి. సైడ్ అయితే జాయింట్స్ పడతాయండి, ఇక్కడ జాయింట్స్ పడతాయి. మిగిలిన క్లాత్తో ఇలా జాయింట్స్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ కూడా తీసుకుని ఇలా షేప్ బెల్ట్ కట్ చేసుకుని మధ్యన అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. కటింగ్ అయితే సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పీస్లో ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇది ఫ్రంట్ వస్తుంది. ఇలా ఫ్రంట్కి మధ్య వైపుకు పెట్టుకుని క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ క్లాత్లో బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ చాలా చిన్నది వచ్చిందండి బ్లౌజ్ పీసు, అందుకని ఈ విధంగా వేస్తే సరిపోలేదు. అందుకని ఇలా పక్కకి సైడ్స్కి ఇలా వచ్చే విధంగా వేసుకుని చుట్టూ 1.5 ఇంచు ఉంచుకుని క్లాత్ కట్ చేసుకున్నాను. తర్వాత స్లీవ్స్ కోసం ఈ విధంగా వేసుకుని స్లీవ్స్ అయితే కట్ చేసుకున్నాను.
మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ తీసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, బ్యాక్ పార్ట్ అలాగే అన్నీ వచ్చేసాయి.